అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీమతి లలితారాం గారి నవల అవంతి కళ్యాణం 3వ భాగాన్ని వినబోతున్నారు. జరిగిన కథ వినని వారు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కథను వినగలరు. ఏ కథలోకి వెళ్ళిపోదామా? నానమ్మ, తాతయ్య, మేమొచ్చేశాం అంటూ ఇంట్లోకొచ్చారు అవంతి, జెన్నీ. పెద్దవారు పిల్లలు బిలబిలమంటూ పరిగెత్తుకునొచ్చారు. నా తల్లి, నిన్ను చూసి 2 సంవత్సరాలైంది. చిక్కిపోయావేంటే పాపం. అయినా ఆస్తికొక్క పుత్రుడు, ప్రేమకొక్క పుత్రిక అని కాకుండా ఇద్దరినీ ఒకేలాగా పెంచారు మీ అమ్మా నాన్న. నువ్వేమో విడిగా ఉండి ఉద్యోగం చేస్తానంటే మందలించేవారు లేరు. ఇప్పుడే చైతన్యకు ఫోన్ చేసి చెప్పాం ఫ్లైట్ వచ్చిందని. ఏమ్మా జెన్నీ, మీ ప్రయాణం బాగా జరిగిందా? హౌ ఆర్ యువర్ మదర్ అండ్ ఫాదర్? చెన్నైలో దీపావళి బాగున్నారా అంటూ పలకరించింది అవంతి వాళ్ళ నానమ్మ మీనాక్షి గారు. నువ్వెప్పుడూ అలాగే అంటావు నాన్నమ్మ. నువ్వన్న ప్రకారం చిక్కిపోతూ ఉంటే ఈ పాటికి నేనొక కాళ్ళు చేతులు ఉన్న పుల్లనైపోవాలి. హాయ్ తాతయ్య. వారిద్దరి కాళ్లకు నమస్కారం పెట్టింది. వెంటనే జెన్నీ కూడా పెట్టింది. ఓకే జెన్నీ, మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయని మరి. ఈవిడ మా పిన్ని త్రిలోచన, మా బాబాయ్ రమేష్, వారి పిల్లలు మానవ్, అనిరుద్, అంజలి. అంజు అని పిలుస్తాను దాన్ని. చాలా అల్లరి పిల్ల, జాగ్రత్త, నేను కొరికి తినేయగలదు. ఆ అమ్మాయి మా నాన్నమ్మ చెల్లెలి మనవరాలు. తన పేరు శ్రీలేఖ. లేఖ అంటాను తనని. ఇక్కడే చదువుతోంది. ఆయన జయరాం, అతను బాబు. ఇంటి పనంతా చూస్తారు. ఆవిడ విశాఖలో బెస్ట్ చెఫ్. పేరు విమలమ్మ. ఇంకా ఆయన అంటూ ఆగిపోయింది. అక్కడ తాతయ్య అనగా రమానంద్ గారి పక్కన నుంచున్న ఒక కొత్త యువకుణ్ణి చూసి ఆగిపోయింది. అతనెవరో తనకు తెలియదు. వంటికి అతుక్కున్నట్టు ఆకుపచ్చ రంగుపై పసుపు పువ్వులున్న షర్ట్, తెల్ల ప్యాంట్, ఉంగరాల జుట్టు, ఒక చెవిలో సన్నటి ఇయర్ రింగ్, మెడలో దళసరి బంగారు గొలుసు ధరించి ఏదోలా నవ్వుతున్నాడు. స్టైల్గా నిలబడాలని కాబోలు కాస్త ఒక పక్కకు వంగి చెయ్యి నడుంపైన పెట్టుకుని తల ఎత్తి ఆకాశంలోకి చూస్తున్నాడు. మనిషి కాస్త లావ్ అవడం వల్ల ప్యాంట్ మరీ టైట్గా ఉంది. అదెక్కడ చిరుగుతుందో అని అందరికీ ఆతృత కలిగించేలా ఉంది. హాయ్, మై నేమ్ ఈజ్ దేవరాజ్. మీరు నన్ను దేవ్ అని పిలవచ్చు. నేను త్రిలోచన బావమరిదిని. ఇక్కడ ఉద్యోగంలో జాయిన్ అవుదామని వచ్చాను అన్నాడు అతనే. ఒక పక్క నుండి మరో పక్కకు వంగాడు. అందరూ ఊపిరి బిగబట్టారు. దేవరాజును డేవ్ అని పిలవడం ఎందుకు అనుకుంది జెన్నీ. నోటి వరకు వచ్చింది అందామని, కాని బావుండదని ఊరుకుంది. మీకు తెచ్చిన బహుమతులన్నీ తెరుద్దాం రండి. తాతయ్య, ఇదిగో నీ ల్యాప్టాప్. ఇంక నువ్వు వార్తలన్నీ ఇందులోనే చదవచ్చు. నానమ్మ, నీకు కెమెరా. ఇవిగో కాంచీపురంలో నేసిన పట్టుచీరలు. ఇంకా అంటూ పేరు పేరున అందరికీ బహుమతులు పంచిపెట్టింది. జెన్నీ తాను కూడా తాతయ్యకు, నానమ్మకు, పిల్లలకి తెచ్చినవి ఇచ్చేసింది. రమానంద్ గారిని చూస్తే అభినవ్ పెద్దవాడైతే ఇలాగే ఉంటాడు కాబోలు అనిపిస్తుంది. టీవీగా, ఈ వయసులో కూడా చురుకుగా, హుషారుగా ఉంటారాయన. కొద్ది సంవత్సరాలు నేవీలో, తర్వాత షిప్పింగ్ కంపెనీలో పెద్ద పదవిలో ఉద్యోగం చేసి రాజకీయాల్లో దిగి ఎమ్మెల్యేగా పనిచేసి రిటైర్ అయ్యారు. తరతరాలుగా వస్తున్న ఆస్తిపాస్తులు చూసుకోవడం, ఆస్తులను సద్వినియోగం చేయడం, తన స్నేహితులతో రాజకీయాలు, సామాజిక విషయాలు చర్చించడం, మనవలతో కాలక్షేపం చేయడం, రోజూ యోగాసనాలు వేయడం, బీచి ఒడ్డున నడవడం ఆయన ముఖ్య కార్యక్రమాలు. మీనాక్షి గారు బాగా చదువుకున్నావిడ. అప్పుడప్పుడు కథలు, కవిత్వం రాస్తూ ఉంటుంది. బయటకు వెళ్లి ఉద్యోగం చేయడం ఇష్టం లేక పిల్లల్ని చూసుకుంటూ కొన్ని సేవా సంఘాలలో వైస్ ప్రెసిడెంట్గా, కార్యదర్శినిగా ఉంటూ కాలం గడుపుతుంది. రమేష్ స్వంత కంపెనీ పెట్టుకున్నాడు. చాలాసేపు అమెరికా విశేషాలు, ప్రయాణం కబుర్లు చెప్పుకున్నారు. జెన్నీ సముద్రపు అడ్వెంచర్ గురించి ఇద్దరూ నోరు విప్పలేదు. అంజు వచ్చి జెన్నీ ఒళ్ళోకి ఎక్కింది. జెల్లీ, విల్ యూ ప్లే విత్ మీ అంది ఆమె బంగారు రంగు జుట్టును రాస్తూ. లా, నా లూమ్ చూపిస్తా అని ఆమెను లాక్కు వెళ్ళింది. వెనకాలే మగపిల్లలు, శ్రీలేఖ జాగ్రత్తగా అడుగులు వేస్తూ డేవ్ కూడా వెళ్లారు. నాన్నమ్మ,
నా రూమ్కి వెళ్ళి కాస్త రిలాక్స్ అయ్యి వస్తాను. జెన్నీ వారి పేరెంట్స్కు కాల్ చేయాలి క్షేమంగా చేరామని. నా ల్యాప్టాప్ను కనెక్ట్ చేసి ప్రతిరోజు ఒక 4 గంటలైనా పని చెయ్యాలి. ఇంకొక 3 వారాల తర్వాత ఉద్యోగం రిజైన్ చెయ్యాలి. అంతలోపల ముగించవలసిన పని చాలా ఉంది. అలల సముద్రం అయినా దాటి అర్థం అర్జించాలి అని నిన్నెవరో పురమాయించినట్టు ఇదెక్కడ పనే? ఇంత దూరం ఇన్ని సంవత్సరాల తర్వాత సెలవులు కాని వచ్చాం. హాయిగా తిని పిల్లలతో కాలక్షేపం చెయ్యి. నువ్విక్కడి నుండి వెళ్లే లోపల నేను పుష్టిగా తయారు చేస్తాను చూడు అన్నట్లు శ్రీలేఖ చాలా మంచి పిల్ల. బంగారమే అనుకో. నీకు గుర్తున్నట్టుంది. ఎంతో కాలం తర్వాత కలిసాం. ఇక్కడ చదువుకుంటానంటే మేమే రమ్మన్నాం. వచ్చి 2 ఏళ్లయింది. ఎంఏ కూడా చేస్తానంటోంది. నువ్విక్కడ లేని లోటు తీరింది మాకు. సరే పద, కాసేపు నేను కూడా నడుం వాలుస్తాను. అవంతి తన రూమ్కొచ్చి స్నానం చేసి పక్కపై వాలింది. పక్కనే జెన్నీ రూమ్. నాన్నమ్మ తమ కోసమని గదులు అత్యంత శ్రద్ధగా సాకల్యంగా అలంకరించింది. తనకిష్టమని తాజా పువ్వులు ప్రత్యేకంగా తను పనిచేసుకునే టేబుల్ పైన నాన్నమ్మే అమర్చింది కాబోలు. గోడల్లో బిల్టిన్ అలబరాలు ఈ మధ్యనే కొత్తగా వేసినట్టున్నారు. అవి తెరచి చూస్తే నిజంగా అచ్చెరు పొందింది. రకరకాల చీరలు, వినూత్నమైన డిజైన్స్లో అన్నింటికీ మ్యాచింగ్ బ్లౌజెస్ కనిపిస్తున్నాయి. అమ్మే ఇచ్చింది తన బ్లౌజ్ కొలతలు నానమ్మకొకసారి. అయినా తను చీరలు కట్టేదే తక్కువ. శాంటా క్లారాలో తను కట్టుకోవడానికి టైము ఓపిక లేవు. తాతయ్య వారిద్దరి కోసమని ఇంటర్నెట్ కనెక్షన్ ఏసీ పెట్టించాడు. మమ్మీ డాడీతో కానీ తను పనిచేసే కంపెనీ వారితో కానీ వీడియో కాన్ఫరెన్స్ చేయొచ్చు. అవంతి రూంలో టీవీ కూడా. జెన్నీకి ఆడియో సిస్టమ్ పెట్టించారు. ఆమెకి సంగీతం ఇష్టమని. కిటికీల నుండి చూస్తే ఎండలో తళుకులాడుతూ సముద్రం కనిపిస్తోంది. తనకు సముద్రానికి అవినాభావ సంబంధం. అనుకోకుండా ప్రణవ్ గుర్తుకొచ్చాడు. ఎంత మంచి పేరు! ఓంకారనాదం గుర్తుకు తెచ్చే పేరు. పడుకొని అతని గురించి ఆలోచిస్తోంది. మొన్ననేనా అతన్ని కలిసింది? ఎన్నో నెలలు సంవత్సరాలైనట్టు అనిపిస్తోంది. మహాబలిపురంలో మర్నాడు పొద్దున్న జెన్నీ మేలుకొని తనకు నడుం నొప్పి కాస్త తగ్గినట్టుంది అనడంతో అవంతి మనసు కుదుటపడింది. లేకపోతే చెన్నైకి వెళ్ళిన తర్వాత హాస్పిటల్, ఎక్స్రేలు, జెన్నీ పేరెంట్స్కి వివరించడం వంటి తలనొప్పులతో అనవసరంగా అందర్నీ వ్యాకులపరిచేవారు. చిన్న ట్విస్ట్ అయి ఉంటుంది. రాకూడని సమయంలో వచ్చింది. ఎంత ప్రమాదం తప్పింది! మళ్ళీ మళ్ళీ అదే ఆలోచన దూసుకొస్తోంది. జెన్నీ లంచ్కు ఆహ్వానించడంతో ఆ రోజు మధ్యాహ్నం కలిశారు ప్రణవ్ని, అతని ఫ్రెండ్ని. ఈసారి క్రీమ్ రంగు లైట్ కాటన్ చుడీదార్ కుర్తా వేసుకుని తయారైంది అవంతి. తనకెందుకింత తాపత్రయం అనుకుంది. అతనికి తనెలా కనిపించినా పర్వాలేదు. మనిషి వేసుకునే దుస్తులకు ప్రాధాన్యత ఇచ్చేవారిపైన తనకు నమ్మకం లేదు. అయినా మనసొప్పలేదు. ఇవాళ తనకి చుడీదార్ వేసుకోవాలనిపించింది. వేసుకుంది. అంతే. జాగ్రత్త వహించి చిన్న ముత్యాల జోకాలు వేసుకుంది. ఎప్పుడూ లేనిది సన్నగా కాటుక పెట్టుకుని పింక్ రంగు లిప్స్టిక్ వేసుకుంది. చిన్న ముత్యవంత బొట్టు పెట్టుకుంది. తలంటు పోసుకొని నవనవలాడుతూ కాస్త ఉల్లాసంగా, కాస్త కలవరపడుతూ వచ్చింది రెస్టారెంట్కు. దిగ్భ్రాంతి చెందిన స్నేహితురాళ్ల మనసులు ఇంకా పూర్తిగా తేరుకోలేదు. కాని రాత్రి బాగా నిద్రపట్టింది. అందువల్ల జెన్నీ కూడా తేటతెల్లంగా ఉంది. వారొచ్చేసరికి ప్రణవ్, అతని స్నేహితుడు ఒక టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. సాహిల్ అవంతిని చూసి 1 నిమిషం కళ్ళు తిప్పుకోలేకపోయాడు. ఇంత అందమైన అమ్మాయిని ఈ మధ్య చూడలేదు అనుకున్నాడు. నడిచి వచ్చే మెకలాంజో శిల్పం, షెల్లీ, కీట్స్ని ఉత్తేజపరిచే లావణ్యం, చంద్రబింబం వంటి ముఖం చుట్టూ నీలాకాశ కురులు. అతనిలోని ఆర్టిస్ట్ ఒక సౌందర్యమూర్తిని మెచ్చుకున్నాడు. ప్రణవ్ ఇదేమీ గమనించినట్టు కనపడలేదు. అతను ఆత్మీయంగా జెన్నీని పలకరించాడు. బాగా నిద్రపట్టిందా అని కనుక్కున్నాడు. 1 అరగంట వరకు ప్రణవ్ జెన్నీల సంభాషణ నడిచింది. సాహిల్ వింటున్నాడు. కొద్దిసేపైన తర్వాత అవంతికకు కళ్ళనీళ్ల పర్యంతమైనట్టయింది. తనకు సాధారణంగా కళ్ళలో నీరు రాదు. ఇవాళంతా తారుమారైంది. తను ఎన్ని ఊహలతో ఆశావిహంగాల రెక్కలు కట్టుకునొచ్చింది. అతనితో రకరకాల విషయాలు చర్చిద్దామని, అతని ఆలోచనలు తెలుసుకుందామని, వీలైతే అతనెక్కడుంటాడో కనుక్కుందామని. అసలు తన ఉనికిని పూర్తిగా విస్మరించినట్టున్నాడు ప్రణవ్. తనక్కడ లేనట్టే ప్రవర్తిస్తున్నాడు. సాహిల్ అడిగాడు,
మీరు చెన్నై వాస్తవ్యులా? అవంతిక జెన్నీ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. చెప్పుకొని చూద్దాం అన్నది జెన్నీ. సాహిల్ వారుండేది చెన్నై లేక విశాఖ అన్నాడు. ప్రణవ్ వారు అమెరికా లేక యూకే నుండి వచ్చినట్టుగా ఉంది అన్నాడు. అవంతిక అన్నది, ఇద్దరూ కరెక్టే. మేముంటున్నది అమెరికాలో, వచ్చింది విశాఖకు. మీ మాట తీరు, మీ భాష విని మిమ్మల్ని చూడగానే ఎన్ఆర్ఐ అని గుర్తుపట్టేశాను. అందుకే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మీరు కూచిపూడి కోసమని ఇంత దూరం వచ్చారంటే. వెల్, హ్యాట్స్ ఆఫ్ అన్నాడు ప్రణవ్. ఈసారి ఆమె నవ్వింది. అతను ఇవాళ తనతో మొట్టమొదటిసారిగా మాట్లాడాడు. అతనికి కాస్త పొగరా అనుకుంది. ఒక్క నిమిషం మళ్ళా ఆమె కళ్ళలోకి చూశాడు ప్రణవ్. అదే చూపు, మెరుపులతో కాంతులీనుతూ. అవంతికి ఆ చూపు ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు. అతను అందరితో అలాగే నవ్వుతూ మాట్లాడుతున్నాడు. తన మీద ప్రత్యేకమైన ఆసక్తి కనబరచలేదు. అయినా ఎందుకు కనబరచాలి? నిన్న రాత్రి తనకొచ్చిన విపరీతమైన ఆలోచనలకు సిగ్గుపడింది. ఆ మిట్ట మధ్యాహ్నం కలుసుకొని మామూలుగా మాట్లాడుకుంటుంటే ఒక్కొక్కసారి పరిసరాలు, వేళ, వాతావరణం మనిషి ఆలోచనలపైన ఎంత ప్రభావం చూపిస్తాయి అనిపించింది. విశాఖలో మీరెక్కడుంటారు అన్నాడు సాహిల్. అవంతిక తన తాతగారి పేరు చెప్పి వారి దగ్గర అన్నది. అవంతిక, మీరేం తీసుకుంటారు? ఆమె చేతిపైన సున్నితంగా తాకుతూ అడిగాడు ప్రణవ్. ఉలిక్కిపడింది. అతను తాకినప్పుడల్లా తనలో విద్యుత్ తీగలు ప్రవహించి ఆహ్లాద రేకులు విరజల్లినట్టు అనిపిస్తోంది. చాలా కొత్త అనుభూతి. ఆకర్షణంటే తప్పకుండా ఇదే. ప్రేమ ప్రయాణంలో తొలి మజిలీ. చిత్రం. మొన్న అతనెవరో తనకు తెలీదు. ఫ్రైడ్ రైస్, స్టీమ్డ్ కూరలు ఆమె ప్లేట్లో అతనే పెట్టాడు. డెజర్ట్ తింటారా అని మరీ మరీ అడిగాడు. లంచ్ చేస్తూ విశాఖ దగ్గరగా ఉన్న ఏ ప్రదేశాలు టూర్ చేయొచ్చు అని కనుక్కొంది జెన్నీ. ప్రణవ్ వరుసగా చాలా ప్రదేశాల గురించి క్షుణ్ణంగా వివరించి చెప్పాడు. ముఖ్యంగా అరకు వ్యాలీ, అన్నవరం, బొర్రా కేవ్స్, కొండకొర్ల, పావురాల కొండ సిఫార్సు చేశాడు. వీలైతే తను, సాహిల్ కూడా కొన్ని చోట్లకు వస్తామని ఆఫర్ చేశాడు. అవంతి తనకు టైం దొరకదేమో, రాలేను అన్నది. మిమ్మల్ని అవంతి అని పిలవచ్చా లేక అవంతిక అనాలా అన్నాడు ప్రణవ్. రెండూ నాకిష్టమే. అవంతి అనడం సులభం, కానీ మీరు అనకండి. ఐఎమ్ నాట్ యూస్ టు ఇట్. ఓకే అవంతి, మిమ్మల్ని నీవు అనే అంటాను. మీరు నీవైన శుభ సందర్భంలో మనందరి స్నేహం 6 గులాబీలు 12 యాపిల్స్ లాగా వర్ధిల్లాలని లెటర్స్ హ్యావ్ ఎన్ ఐస్ క్రీమ్ అన్నాడు. ఆ తరువాత వాతావరణం యుక్తులతో చెలోక్తులతో చాలా హాయిగా మారింది. సాయంత్రం వరకు కలిసి గడిపారు. వెళ్లే ముందర జెన్నీ మొబైల్ నెంబర్ అడిగి తీసుకున్నాడు ప్రణవ్. విశాఖలో కలుస్తామని వాగ్దానం చేశాడు. అవంతి ఫోన్ నెంబర్ తెలుసుకోవాలని ప్రయత్నించలేదు. అవంతికి మళ్లీ హృదయంలో ముళ్ళు గుచ్చుకున్నట్టు బాధ కలిగింది. తనకు ఇతనితో పైకి కిందకి ఊగిసలాటగా ఉంది. కావాలని ఏడిపిస్తున్నాడా? అయితే అందులో అతనికి ప్రయోజనం ఏముంది? తానే మరీ ఎక్కువగా ఆలోచిస్తోంది. మెనీ థ్యాంక్స్ ప్రణవ్. ఐ ట్రూలీ డు నాట్ నో హౌ టు ఎక్స్టెండ్ మై గ్రాటిట్యూడ్. ఒక్క లంచ్తో తీరేది కాదు. మిమ్మల్ని మళ్లీ కలిసే లోపల ఆలోచిస్తాను మీ రుణం ఎలాగ తీర్చాలి అని. అసలు మీరు అమెరికా వస్తే మా ఇంటికొచ్చి మా ఆతిథ్యం పొందాలి అన్నది జెన్నీ. సాహిల్ ప్రశ్నార్థకంగా చూశాడు. జెన్నీ విశదీకరించి అవంతి, ప్రణవ్ తనను ఎలాగ కాపాడారో చెప్పింది. సాహిల్ ఆశ్చర్యం అతని కళ్ళలో కనబడింది. అతనికి ఈ విషయం ఇప్పటివరకు తెలియదు. ప్రణవ్ ఏదో చెప్పబోయి మళ్లీ మనసు మార్చుకుని ఊరుకున్నాడు. గుడ్ బై చెప్పేటప్పుడు ప్రణవ్ జెన్నీకే మరీ మరీ చెప్పాడు జాగ్రత్తగా ఉండమని. వారి పద్ధతి ప్రకారం జెన్నీ అతన్ని కౌగిలించుకొని బాయ్ చెప్పింది. అవంతిని నిర్లిప్తత ఆవరించింది. ప్రణవ్ తనను కేవలం జెన్నీ స్నేహితురాలుగా మాత్రమే పరిగణిస్తే తను హద్దుమీరి ఆలోచించడం మానేయాలి. జీవితంలో తొలిసారిగా ఒక యువకుడి వలన అందమైన ఆలోచనా స్రవంతి తన హృదయాన్ని తాకి అలరించింది. అతను జెన్నీ ప్రాణం కాపాడడం కూడా ఈ అనుభూతికి కొంత కారణస్ఫూర్తి కావచ్చు. అయితే ఆ వాహిని శక్తిని అందుకొని ఉప్పొంగి విజృంభించి వికృత కఠోరమైన రూపం దాల్చి తనను ముంచివేయడానికి అవకాశం ఉంది. అటువంటి పరిస్థితి రాకూడదు. తను రానివ్వదు. అయినా అలవాటు ప్రకారం తను ప్రతి విషయమూ ఇలాగే తరచి విశ్లేషణ చేయడం మంచిది కాదు.
అవంతి స్వప్నావస్థలోంచి, ప్రణవ్ జ్ఞాపకాల్లోంచి ఈ లోకంలోకొచ్చింది. తన ల్యాప్టాప్ కనెక్ట్ చేసి గబగబా పనిలో పడింది. మర్నాడు పొద్దున్నుండి శంకరనారాయణ గారి అకాడమీలో తనకు ప్రాక్టీస్. నడుం కట్టుకొని అన్ని విధాలా సిద్ధంగా ఉండాలి. గురువుగారు ఆచారపరాయణుడు, క్రమశిక్షణారహితుడు, పరిపూర్ణ మార్గానువర్తి అని ఆయన శిష్యురాలు తన గురువు అయిన గాయత్రి నొక్కి చెప్పింది. కాని ఆయనకు ఒక వింత అలవాటు. తప్పు జరిగి కోపం వస్తే తిట్టడం వంటివి చేయరట. ఒక కప్పు కాఫీ ఇమ్మని అంటారట. అసలెప్పుడూ కాఫీలు టీలు తాగని గురువుగారు కాఫీ అడిగారంటే అది ఎంత విపత్తో శిష్యులందరికీ తెలుసును. తను మంచి శిష్యురాలిగా పేరు పొంది తీరాలి. ప్రణవ్ అన్న ముల్లుని తన మనసులోంచి తీసిపారేయాలి అని నిర్ణయించుకుంది. గుడ్ మార్నింగ్ డాడ్. మీ ఆరోగ్యం ఎలాగుంది? అమ్మ నన్ను ఎక్కువ తలుచుకుంటోందా అన్నాడు ప్రణవ్. అతను ఫోన్లో తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు. మహాబలిపురం నుండి వారికి కాల్ చేయలేదు. 4-5 రోజులు అవడం వల్ల వారు కంగారు పడుతున్నారేమో అని విశాఖ రాగానే ఫోన్ చేశాడు. మేం బాగానే ఉన్నాం. నందినితో మొన్న మాట్లాడాంలే. నీ ప్రయాణం బాగా జరిగిందని చెప్పింది. అక్కడ నీళ్లు పడవేమో, జాగ్రత్తగా ఉండమని అమ్మ చెప్పింది. ఇప్పుడే బయటకెళ్ళింది. నీ బిజినెస్ ప్లాన్ ఎంతవరకు వచ్చింది? నేను విశాఖలోనే అనుకున్న ప్రకారం మన ఆఫీసులు కడదామని తీర్మానించాను. కాంట్రాక్ట్ మనకొచ్చింది. 1-2 వారాల్లోపు చట్టరీత్యా కావలసిన లైసెన్సులకు అప్లై చేయడం జరుగుతుంది. నేనిక్కడ 2 నెలలుండి పనులన్నీ చూసుకొని తర్వాత వ్యవహారాలన్నీ సాహిల్కి అప్పచెప్పి వస్తాను. బావుంది. కంగ్రాచులేషన్స్. నీవు విశాఖనే ఎన్నుకోవడం నచ్చిందిరా. అక్కడ నందిని, ఉదయ్ ఉండడం మనకింకా మంచిది. వారు సాహిల్కి అండదండగా ఉండి మన ఆఫీసులు అభివృద్ధి నొందడానికి ప్రత్యక్షంగా తోడ్పడొచ్చు. ఏమంటావ్ అన్నారు. ష్యూర్ డాడ్. నేను మళ్ళీ ఒక 4 రోజుల్లో కాల్ చేస్తాను. ఈ వేసవి కాలం హాయిగా గడపండి. అమ్మని అడిగినట్లు చెప్పండి అన్నాడు ప్రణవ్. ఉదయగిరి పైన దర్శనమిస్తున్న సూర్యునిలోని లేత కిరణాల తీక్షణత, క్షీరాబ్ది చంద్రుని స్వాంతన, మలయ మారుతంలోని చల్లదనం ఉన్నాయి అతనిలో. అర్జునుడు, అడోనిస్, అలెగ్జాండర్ వంటి వారి రీతిగా సృష్టించాడు దేవుడతన్ని. పరిపూర్ణ పురుషుడతను. ప్రకృతికి అభిమతమైన అధినాయకుడు. ఆధునిక యుగంలో అన్నిటినీ చేజిక్కించుకున్న అజేయుడు. ఎంతో పుణ్యం చేసి అదృష్టరాగిని వరిస్తేనే అలాగ జన్మించగలడు మనిషి. అనుకోకుండా అతని మనసులో చిన్న సంఘర్షణలు ఉప్పొంగుతున్నాయి. ప్రశాంత, సునీత, స్వప్రాసకమైన సరస్సు వంటి అతని మనసుపైన ఒడ్డున ఉండే వృక్షాన్నించి అరవిచ్చిన సుగంధనంది వర్ధన పుష్పాలు పడి మధుర భావతరంగాలను కలిగిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఇంతవరకు అనుభవించని ఆహ్లాదం, ఆనందం అతన్ని కప్పివేస్తున్నాయి. కారణం? అతను అంగీకరించడం లేదు. తొందరపాటు అతని స్వభావం కాదు. అతి సునిశితంగా ఆలోచించి, తీర్మానించి అత్యుత్తమ లక్ష్యాన్ని అందుకోవడమే అతనికి అలవాటు. లీలగా, అత్యంత దూరంగా సముద్రపు టంచులపై నుంచి ఒక తెల్లని సౌందర్య రాశి అతని హృదయ ద్వారాన్ని తడుతోంది. అతనికి తెరవాలని ఉద్వేగం, ఆమె మాటల మృదుత్వం, ఓరచూపుల సోయగం, అద్భుత లావణ్యం, ఆమె సహజ పరిమళం, ఇంకా ఎన్నెన్నో అతనిని ముగ్ధుణ్ణి చేసి కవ్విస్తున్నాయి. కాని ఆమెను ముందంజ వేయనివ్వడం లేదు. అసలు ఈ అనుభవానికి, అనుభూతికి, రసోన్నత శిఖరాలు చేరడానికి తను సిద్ధమా? ఇంకో విధంగా అతని మనసు కాస్త కలవరం చెందుంది. తనకెంతో ప్రియమైన నందిని, చిన్నప్పటినుంచి తనను అమ్మ తర్వాత అమ్మలాగా చూసుకున్న అక్క సంతోషంగా లేదు. ఆమె కళ్ళలో నిరాశ, మాటల్లో నిర్లిప్తత, ప్రవర్తనలో నిరాసక్తి అతన్ని దాటిపోలేదు. ఎందుకై ఉంటుంది? ఆమెకు పెళ్ళై 5 సంవత్సరాలైంది. ఉదయకాంత్ను మొదటిసారి స్నేహితుల ఇంట్లో పార్టీలో కలిసింది. 1 నెలలో ఇద్దరూ ఉర్రూతలూపే యవ్వన తొలిపొంగు ప్రేమలో పడి 3 నెలల్లో ఎంగేజ్మెంట్ చేసుకుని తర్వాత వెంటనే పెళ్లి చేసుకున్నారు. వారికి ముద్దులొలికే ఒకే ఒక కొడుకు లలిత్. కాపురంలో కలతల. ఉదయ్ ఆమెను కష్టపెడుతున్నాడా? ఆమె ఏ విధంగా బలహీనరాలు కాదే. అతను నందినిని అడగలేడు. పెళ్లైన తర్వాత మునుపటి చనువు లేదు. తన వ్యక్తిగత విషయంలో ఎలా జోక్యం చేసుకుంటాడు? నందిని అమెరికాలోనే పెరిగింది. పెళ్లైన 2 ఏళ్ల వరకు అమెరికాలోనే ఉంది. ఆమె లా చదివింది, కాని ప్రాక్టీస్ చేయలేదు.
ఉదయ్ వారి కుటుంబం అంతా ఎప్పటి నుండో విశాఖలోనే స్థిరపడ్డారు. అతను డాక్టర్. రెసిడెన్సీ చేయడానికి అమెరికా వచ్చాడు. ఒక్కడే కొడుకు కావడంతో తిరిగి విశాఖ వచ్చేశాడు. నందిని కట్టుకున్న మొగుడన్నదే కైలాసం అని మారు మాట్లాడకుండా అతని వెంట వచ్చేసింది. తల్లిదండ్రులను విడిచి రావడం ఆమెకు కష్టమే. వారికి ఒక్కతే కూతురు. తప్పదు మరి. ఉదయ్ ఈ విషయం పెళ్లికి ముందర చెప్పలేదు నందినితో. అయినా అతన్ని నిలదీసి అడగలేదు. ఆమెకు స్వంతంగా ఆస్తి ఉంది. అది కొంత వాడుకొని విశాఖలో ఒక పెద్ద హాస్పిటల్ పెట్టాడు ఉదయ్. అలాగే పెద్ద బంగళా కొన్నారు ఒక కొండపైన. చూడడానికి ఏ లోటుపాట్లు లేని సంసారం. మూడో విషయం, అన్నిటికన్నా తనకు సులభమైనది ఈ కొత్త బిజినెస్ ప్రాజెక్ట్. ఇది తన జీవిత లక్ష్యాల్లో ముఖ్యమైనది. అతను, తల్లి హిమబిందు, తండ్రి భాస్కర్ అమెరికాలోని లాస్ ఏంజల్స్ సిటీలో చాలా కాలంగా స్థిరపడ్డారు. భాస్కర్ కంపెనీ పెట్టి $100 మిలియన్ సంపాదిస్తే ప్రణవ్ 2 ఏళ్లలో తన రేజర్ షార్ప్ ఇంటెలిజెన్స్, సుప్రీం బిజినెస్ అక్యుమెన్తో ఆ సంపాదనను 3 చేశాడు. వారి కంపెనీకి అమెరికాలోని పలు ప్రముఖ నగరాల్లో, ఏషియాలో, యూరప్లో బ్రాంచీలున్నాయి. ప్రణవ్ నగలని, వస్త్రాలని, పెట్టుబడి, జీవిత బీమా అని తమ కంపెనీని బాగా వ్యాప్తి చేశాడు. అతనికి ఒక అన్నయ్య తేజస్, ఒక అక్కయ్య నందిని. తేజస్ పెళ్లి చేసుకుని 2 పిల్లలతో హ్యూస్టన్లో స్థిరపడి అమెరికాలో వ్యాపారాన్ని చూసుకుంటాడు. ప్రణవ్ ఉండేది లాస్ ఏంజల్స్లోనే అయినా ఏషియా, యూరప్ బిజినెస్ చూసుకుంటున్నాడు. అతను కోరుకుని మరీ ఇండియా వచ్చి ఐఐటీలో చదివి తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి ఎంబీఏ చేశాడు. చూడడానికి అంత అందంగా, కళ్లలో ఎప్పుడూ నవ్వులు చిందుతూ మనోజంగా మాట్లాడే ఆ యువకుని వెనకాల ఒక మేజర్ కంపెనీ, స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్, కొన్ని వేల మంది ఉద్యోగాలు ఉన్నాయంటే ఎవరూ నమ్మరేమో. ఇక ప్రణవ్ సంకల్పించిన ప్రణాళిక, అతను అర్బన్ డెవలప్మెంట్ వారి దగ్గర కాంట్రాక్ట్ నెగ్గి అక్కడ సముద్ర తీరాన ఉన్న పలు కొండలలో ఒక కొండపైన ఒక వినూత్నమైన ఉపనగరం కట్టాలని తీర్మానించాడు. ఆ నగరంలో ఒక యూరోపియన్ కంపెనీతో కలిసి మొట్టమొదట ఒక కంప్యూటర్ కంపెనీ, పెట్టుబడి కంపెనీ మరియు ఇంకొక 2-3 సంస్థలు పెట్టి ఉద్యోగులకు ఆదాయం కల్పిస్తారు. కన్సల్టెంట్స్ను పెట్టి భవిష్యత్తులో వ్యాపారం, ఆర్థిక సంస్థలు, వ్యవస్థ ఎలా మారతాయి, ఇంకొక 50 సంవత్సరాల వరకు ఏ రీతి ఉద్యోగాలకు విలువ పెరుగుతుంది అని ఏకరీతిగా అంచనా వేస్తారు. సోలార్ సహజ శక్తిని, అంటే ఎనర్జీని అన్ని విధాలా వాడతారు. రకరకాల ఉద్యోగులకు కావలసినట్టు అందంగా స్థాపతులు తయారు చేసిన ప్లాన్ ప్రకారం అచ్చెరువు పొందేట్టు, విశాలమైన సముద్రం కనిపించేటట్టు ఇళ్లు కడతారు. అందమైన పువ్వుల చెట్లు, పచ్చని గడ్డి కొండంతా వేస్తారు. ఆ తరువాత దశలో ఆ కొండపై గుడి, స్కూల్, హాస్పిటల్తో సహా ఒక నగరంలో ఉండవలసినవన్నీ కడతారు. అన్నీ దగ్గరే కాబట్టి ఎక్కువగా కార్లు, ఆటోలు లాంటివి వాడి వాతావరణం కలుషితం అవ్వదు. ఇక తాగే నీరొస్తుంది. కానీ ఆ నీటిని ఎలాగ పరిశుద్ధం చేయాలన్నదే సమస్య. ఔషధాల వ్యాపారం నుండి ఒక పరిశోధనా వర్గాన్ని నియమించాడు. టైఫాయిడ్, హెపటైటిస్, మలేరియా లాంటి అంటువ్యాధుల నుండి 100% అక్కడి నీటికి, దోమలకు విముక్తి కలిగిస్తే అది తప్పకుండా మన దేశానికే అమోఘమైన, ఆదర్శవంతమైన మార్గదర్శక ఉపనగరం, అంటే సబర్బ్గా తయారు చేయొచ్చు. అది అతని ధ్యేయం. ఇది వ్యాపారపరమైన లక్ష్యం మటుకే కాదు. కేవలం ధనం సంపాదించడమే తన ఆశయం కాదని వ్యాపారంలో అడుగుపెట్టగానే గ్రహించాడు. ధర్మం, సత్యం, దానం లేని ధనం ఎందుకు అని తనను తాను చాలాసార్లు ప్రశ్నించుకున్నాడు. తాను తన తల్లిదండ్రుల జన్మభూమికి సేవ చేయాలి. అన్ని రకాల అంటువ్యాధుల నుండి విముక్తి పొందిన ఒక నూతన భారతదేశాన్ని తాను చూడాలి. ఇది సాధారణమైన విషయం కాదు. ఈ ప్రణాళిక ఎంతైనా కష్టపడి అత్యున్నతంగా తను అమల్లో పెట్టాలి. సాహిల్ ఆధ్వర్యంలో ఇది బాగా జరుగుతుందని తనకు నమ్మకం. అతను చదువు రీత్యా, అనుభవరీత్యా తగినవాడు. పెళ్ళై 2 పిల్లలు అతనికి. కొండపైన మొట్టమొదటి ఇల్లు అతనిదే. తనకు చిన్నప్పటి నుండి తెలిసిన ఆప్తమిత్రుడు. తనని వదిలిపెట్టడు. వారిద్దరి మధ్య నడిచిన ఒక సంభాషణ గుర్తుకొచ్చింది. తను కొత్తగా అప్పుడే స్వంత కంపెనీలో పదవీ స్వీకారం చేసి వ్యాపార రీత్యా చెన్నైకొచ్చాడు. వ్యాపార రంగంలో ఎక్కువ విలువ గలది, అతి ముఖ్యమైనది, తృప్తినిచ్చేది ఏమిట్రా? సాహిల్ అడిగాడు. భౌతికంగానా?
మనోధర్మం ప్రకారంగానా లేక వ్యవస్థాముఖంగానా? ప్రణవ్ మరు ప్రశ్న. కల్పవృక్షం పైన రకరకాల పువ్వులనుకో, అందులో ఏవి అన్నిటికన్నా ఎత్తునున్నాయి? సాధనా సంపత్తిని అత్యున్నతంగా వినియోగించడము, ఉత్తమమైన వస్తువులను ఉత్పత్తి చేయడము, సృజనాత్మకత, బృందభావం, అవిరామ కృషి అన్నాడు ప్రణవ్. చాండ్లర్, క్రాస్బీ, డెమింగ్ వారి వాసన బాగా పట్టినట్టుందే. ప్రహదాయ్, ఇమాయ్, డ్రక్కర్, కోట్లర్ కూడా మహానుభావులే. కాకపోతే వారి సిద్ధాంతాలను, వాదనలను మనకు తగినట్లుగా మలుచుకోవాలి. అంటే నువ్వే వస్తువులతో పాటు వ్యాపార సిద్ధాంతాలను కూడా ఉత్పత్తి చేస్తానంటున్నావు. సాహిల్ నవ్వాడు. వైనాట్? నీలాంటి వారే నాలాంటి వారి ద్వారా పుట్టిన సిద్ధాంతాలను పెంచి పండించాలి. బిజినెస్లో నీకేది ముఖ్యం? అడిగాడు ప్రణవ్. బాధ్యతాయుక్తమైన పని, నాయకులను తయారు చేయడము, కస్టమర్స్కు అందుబాటులో ఉండడము, ఇంకా చెప్పాలంటే వీలైనంత సేవ చేయడము. కానీ మొట్టమొదట నైతిక ధర్మంగా నా అంతరాత్మకే జవాబు చెప్పగలగాలి. అంగిట్లో బెల్లం, ఆత్మలో చేదు అంటూ వ్యాపారం చేయలేం. ఈ సమాజంలో వ్యాపారం అన్నది ఒక భాగం, అది మరో భిన్న ప్రపంచం కాదు. ప్రణవ్ ఎన్నో విధాల పరిశీలించగా సాహిల్ సిద్ధాంతాలు, ఆలోచనలు నచ్చాయి. అతనిలో అప్పుడే ఒక ఉపనగరాన్ని నిర్మిద్దామన్న ఆలోచన రూపొంది త్వరగా గాఢవాంఛగా మారింది. 2 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన ప్రయత్నాలన్నీ ఇప్పుడు సఫలమవుతున్నాయి. ఇది తన జీవితంలో పెద్ద మెట్టు, ప్రత్యేకమైన ఘట్టం. ప్రణవ్కు హార్వర్డ్లో చదివే రోజుల్లో ఒక బ్రెజిలియన్ అమ్మాయి, తోటి క్లాస్మేట్తో స్నేహం ఏర్పడి ప్రణయంగా మారింది. యారా ఆమె పేరు. ఆమెది మనుషులను ముంచివేసే తుఫాన్ లాంటి అందం, చిక్కని మేఘం లాంటి కురులు, మైకం తెప్పించే నీలి సోగ కనులు, పాలరాయి వన్నెలో వంపు సొంపులు, ప్రళయకాలంలో వచ్చే మెరుపుల్లాంటి తెలివితేటలు కలిగిన యారా అతని మనసును ఆకట్టుకుంది. ఒక్కొక్కసారి ఆ మెరుపులు సున్నితమైన స్త్రీత్వాన్ని జ్వలింపచేస్తాయి. సంవత్సరం తర్వాత తెలిసిందతనికి ఆమె మద్యపానీయం, మత్తు పదార్థాలు తీసుకోవడానికి క్రమంగా అలవాటు పడుతోందని. చాలా నచ్చజెప్పి చూశాడు. ఆమె బాగుపడితే పెళ్లి చేసుకుంటానన్నాడు. రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టించి అన్ని రకాలుగా తోడ్పడ్డాడు. కానీ ఆమె మారలేదు. అతను మారక తప్పలేదు. తన జీవితంలో చాలా పెద్ద దెబ్బది. ఓటమిని అంగీకరించాల్సొచ్చింది. తన నరనరాల్లో ప్రవహిస్తున్న అనురాగ రసలహరి, తనలోని ప్రతి అంగుళంలోనూ నిండి ఉన్న ఆత్మవిశ్వాసం చిన్నా భిన్నమైనట్టు అనిపించింది. అయినా క్రమంగా స్థితప్రజ్ఞుడయ్యాడు. యారా గుర్తుకొచ్చినప్పుడల్లా అతని మనసంతా విషాదమవుతుంది. అంత పెట్టి పుట్టిన యువతి చేజేతులా తన జీవితాన్ని తనే విచ్ఛిన్నం చేసుకుంది. ఎలా ఉందో ఇప్పుడు? ఆమెను మళ్లీ కలవలేదు. తర్వాత తనకు 2-3 పెళ్లి ప్రపోజల్స్ వచ్చినా వద్దన్నాడు. అమ్మాయిలు తటస్థపడుతూనే ఉన్నారు. ఒకరిద్దరిని క్యాజువల్గా డేట్ చేశాడు గాని ఆసక్తి లేదు. ఎవరూ అతనికి దగ్గరగా రాలేకపోయారు. ఇన్ని సంవత్సరాలైన తర్వాత మళ్ళా ఒక రూపం తన హృదయంలో ప్రవేశించాలని అలలలాగా ఎగసి ఎగసి పడుతోంది. తన కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించేది హైదరాబాదులోనా, విశాఖలోనా అని ఆలోచిస్తున్న సమయంలో ఒక దేవకన్య తటస్థపడి తన నిర్ణయాన్ని తన కళ్ల ముందే అద్దం పట్టి చూపెట్టింది. ఆమె కళ్లలోని స్వచ్ఛంద కాంతిపుంజం అతనిని చుట్టేసింది. రేపెలాగైనా కలవాలామెను. పోని ఫోన్ చేస్తే? కాదు కాదు, ఆమె మనసులో ఏముందో తనకు తెలీదు. ఆమెను ఎలాగైనా మళ్లీ కలుసుకొని తీరాలి అన్న ఆలోచన అకస్మాత్తుగా అతనిని పూర్తిగా ఆవహించింది. అయినా సమస్యలను పరిష్కరించడం తనకు కొత్త కాదు కదా. మనసున్న చోట అన్నీ మార్గాలే. ప్రణవ్, ఏం చేస్తున్నావు అంటూ లోపలికొచ్చింది నందిని. ఆమె పక్కనే తప్పటడుగులు వేసుకుంటూ లలిత్ కూడా, మెత్తటి చిరునవ్వుతో. ఇంతవరకు డిన్నర్కి రాలేదంటే కొత్త పథకం ఏమైనా అయ్యుండాలి, లేదా కొత్త అమ్మాయి అయినా అయ్యుండాలి అన్నది. నిజం చెప్పాలంటే కొత్త కొత్త వంటలు ఏం చేశాడా మీ చెఫ్ అని ఉవ్విళ్ళూరుతున్నా. పదమరి, ఇవాళ నీకిష్టమైన చెట్టినాడు చికెన్ బిర్యానీ నేనే చేశా. లవ్లీ, పదమరి అని లలిత్ నెత్తుకున్నాడు. వాడికి ఇప్పుడిప్పుడే మాటలు బాగా వస్తున్నాయి. ఎవరికైనా వాడి ఎర్రని యాపిల్ బుగ్గలు చూస్తే పిండేయాలనిపిస్తుంది. ఎత్తుకోగానే ప్రణవ్కు 2 ముద్దులిచ్చాడు. అతని మెడ చుట్టూ చేతులేశాడు. డిన్నర్కు ఇంకా ఉదయకాంత్ రాలేదు.
హాస్పిటల్లో ఏదో ఎమర్జెన్సీ అని ఫోన్ చేశాడు. రేపు సాయంత్రం మా పక్క కాలనీలో ఉండే రమానంద్ గారని మాజీ ఎమ్మెల్యే వారి మనవరాలి పుట్టినరోజు పార్టీ అట. నిన్ను ఎప్పటి నుండో కలవాలని అంటున్నారు. నీకు టైం దొరికితే తప్పకుండా రా అన్నది నందిని. ప్రణవ్ ఒక్క నిమిషం ఆశ్చర్యపోయాడు. నందు, నువ్వు రమ్మనడం నేను రాకపోవడమోనా? రేపు కాస్త టైం ఉంది నాకు. కలిసి వెళ్ళి గిఫ్ట్ కొందాం. ఇంతకీ ఎంత వయసు ఉంటుందా మనవరాలికి? 20 ఏళ్ల పైనే. మొన్ననే అమెరికా నుండి వచ్చిందట 2-3 నెలలకని. నీలాగానే, కాకపోతే డాన్స్ నేర్చుకోవడానికి. ఎరా లలిత్, నువ్వు నన్ను రకరకాల డాన్సులు చేయించడం లేదు అన్నాడు ప్రణవ్. లలిత్, డాన్స్ మామా డాన్స్ అని తను కూర్చున్న హైచైర్ నుండే చేతులూపడం మొదలుపెట్టాడు. వాడికి సంగీతం వినిపిస్తే చాలు, చిన్న చిన్న లయబద్ధమైన అడుగులు వేస్తూ చప్పట్లు కొడతాడు. చిత్రం, నేను మహాబలిపురంలో కలిసిన అమ్మాయే అయ్యుంటుంది అని నందినికి వృత్తాంతం అంతా చెప్పాడు. అతని సమయస్ఫూర్తికి మెచ్చుకున్నట్లుగా చూసింది నందిని. అలా అయితే మరీ మంచిది. నీకు తెలిసిన వారైతే నిన్ను బలవంతంగా ఏదో పార్టీకి లాక్కుపోయానని నేను బెంగపడక్కర్లేదు. ఉదయ్ ఈ మధ్య పనొత్తిడి వల్ల అసలు రాత్రి భోజనానికే సరిగ్గా రావడం లేదు. మన ముగ్గురమైనా కలిసెళ్తే బావుంటుంది అన్నది. ఉదయ్ పేరెత్తినప్పుడు ఆమె ముఖం కళావిహీనం అవడం గమనించాడు ప్రణవ్. లేక తను పొరబడుతున్నాడా? తను వెళ్లే లోపల నందిని ఎప్పటిలాగా చిరునవ్వు దివ్యలాగా కళకళ్లాడుతూ ఉంటే మంచిది. లేకపోతే ఆమెను అడిగి తీరాలి, కారణమేమిటో. ఆమెను వెంటాడుతున్న సమస్య ఏమిటో తెలుసుకోవాలి. అంతేకాదు, పరిష్కరించిగాని తాను అమెరికాకి తిరిగి వెళ్ళడు. ఆ రోజు అవంతిక పుట్టినరోజు. మీనాక్షి గారు మనవరాలికి తానే స్వయంగా తలంటు పోసి సాంబ్రాణి పెట్టింది. సరదా కొద్దీ జెన్నీ కూడా ఉల్లాసంగా సాంబ్రాణి దగ్గర తన బంగారు కేశాలను పెట్టింది. గాఢంగా ఊపిరి పీల్చింది. వెంటనే దగ్గు తెరలు ఆమెను ముంచేశాయి. ఇంక పిల్లలంతా సానుభూతి చూపారు. పిన్ని త్రిలోచన దవడలు నొక్కుంది. ఇదెక్కడి సుకుమారి ఈ పిల్ల అనుకుంది. జెన్నీకి, అంజలికి, మిగతా యువ బృందానికి మంచి పొత్తు కుదిరింది. వారి బృందానికి చిన్ని పాప అంజుయే నాయకురాలు. పిల్లలతో క్యారం బోర్డు, షటిల్ కాక్, తాతగారితో చెస్ ఆడడంతో, పరిసర ప్రాంతాలకు పిక్నిక్స్ వెళ్లడంతో, పుస్తకాలు చదవడంతో సరదాగా గడిచిపోతోంది జెన్నీకి. ఇంతమంది కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా కలిసిమెలిసి ఉండడం ఆమెకు ఇదే మొదటి అనుభవం. టైట్ సూట్ డేవ్ ఆమెకు అన్నయ్య అయిపోయాడు. అతనిని సన్నపడమని ప్రోత్సహించి అతని చేత ఎంతో ఓపికగా రాక్ ఏరోబిక్స్ అని డాన్స్ పద్ధతిలో వ్యాయామం చేయించేస్తోంది జెన్నీ. అతని భంగిమలు చూసి పిల్లలు ముసిముసి నవ్వులు. అందరూ ఒక రీతిగా స్టెప్స్ వేస్తే డేవ్ మాత్రం ఇంకొక విధంగా వేస్తాడు. వింతగా శరీరాన్ని వంచుతూ ఉంటాడు. స్నానం అయిన తరువాత, ఇవాళ పొద్దున్న ఆ సర్వోస్క్రీ క్రిస్టల్స్ కుట్టిన లేతాకు పచ్చ కంజీవరం చీర కట్టుకో అవంతి. నీ రూంలోనికి నగలు తీసుకొని వస్తాను, అవి పెట్టుకో. లలితా సహస్రనామం చదివి పూజ చేద్దాం. నీ జాతకం ప్రకారం నీకు మంచిదట అన్నది మీనాక్షి గారు. నానమ్మ, చాలా రోజులైంది నేను శారీ కట్టి. అన్ని చోట్ల పిన్నులు పెడితే కాని కుదరదు అంది గునుస్తూ. పర్వాలేదులేవే, ఇంటి దగ్గరే కదా, అదే అలవాటవుతుంది. శ్రీలేఖను కట్టమని అడుగు. సరే, 10 నిమిషాల్లో రెడీ అవ్వాలి. తల ఊపింది అవంతి. ఆమె నాన్నమ్మకు సాధారణంగా ఎదురు చెప్పదు. అయినా చీర కట్టడంలో కష్టమేముంది? అసలు చీరలంటే తనకిష్టమే. తెలుగు ఆడపడుచులకు అందమైన అలంకారం చీరే. వేసవి సాయంత్రాలలో తలంటు పోసుకొని లైట్ రంగు తాజా చందేరీ చీర కట్టి తలలో గులాబీలతో మమ్మీ ఎంత అందంగా ఉండేది. ఓహ్, తనకు గనక టైం దొరికితేనా చీరలే కడుతుంది. అక్కడ జీవన శైలికి, వాతావరణానికి కష్టం కాబట్టి ప్యాంట్లు, డ్రెస్సులతో సరిపుచ్చుతోంది. తనతో పాటు జెన్నీ చేత కూడా తను కట్టిన చీర కంటే ఖరీదైన చీర కట్టించింది. అవంతిక పచ్చలు, రవ్వల నెక్లెస్, పొడవాటి జోకాలు, గాజులు పెట్టుకుంది. జెన్నీ తన దగ్గరున్న పెద్ద కెంపులు, రవ్వలు కలిసిన సెట్టు పెట్టుకుంది. ఇక శ్రీలేఖ నిత్యము చక్కగానే అలంకరించుకుంటుంది. 3 అమ్మాయిలు తలో విధంగా మెరిసిపోతున్నారు. ఇప్పుడు మీరు మా శ్రీలేఖ అంత అందంగా ఉన్నారు. అయినా బంగారం కొద్దీ సింగారం అని ఊరికే అన్నారా? రండి, ఇలా కూర్చొని మీరు కూడా చదవండి అంటూ పూజ మొదలెట్టింది మీనాక్షి గారు. అందరూ చేతులు జోడించారు. రమానంద్ గారికి కూడా సహస్రనామాలు క్షుణ్ణంగా నోటికొచ్చు. ఆయన తన కుటుంబం బాగా ఉండడానికి కారణం
తన తాత ముత్తాతలు తల్లిదండ్రులు చేసిన పూజా ఫలమే అని నమ్ముతాడు. కొద్ది సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు ఆయనను మీనాక్షి గారిని కుంగదీసిన అత్త పరమేశ్వరుని ఇష్టానుసారం జరిగింది. మనం నిమిత్త మాత్రం అంటారు మీనాక్షి గారు. దంపతులిద్దరికీ కొడుకు చైతన్య అమెరికా వెళ్లడం ఇష్టం లేదు. దేవుడు మనకు అష్టైశ్వర్యాలను ఇచ్చాడు. ఇంకొక దేశం వెళ్ళి అక్కడ మళ్లీ నీ తెలివితేటలను నిరూపించుకోవాల్సిన అవసరం ఏమిటి అని కొడుకు మనసు మళ్లించడానికి విఫలయత్నం చేశారు. రమానంద్ గారికి తను అన్న మాటలు ఇప్పటికీ గుర్తు. చైతన్య, నీకు వ్యాపారం పైన ఆసక్తా? చెప్పు, వెంటనే ఏర్పాటు చేస్తాను. పెట్టుబడంతా మనదే. లేదా విద్యాలయం పెట్టి ప్రిన్సిపాల్గా చేస్తావా? అది నాకు సమ్మతమే. నీకు పెద్ద కంపెనీలలో జాబ్ ఆఫర్స్ ఎలాగా వచ్చాయి? ఇన్ని సదవకాశాలు ఎంతమందికి లభిస్తాయి చెప్పు. నీవు మమ్మల్ని విడిచి వెళ్లడం మేం తట్టుకోలేంరా. కొత్త దేశం, కొత్త మనుషులు, అన్నింటినీ మించి ఇంత మంచి పొజిషన్లో ఉన్నవాడివి మళ్లీ మొదటి మెట్టు నుండి ప్రారంభించాలి. పైగా పిల్లలు కూడా చిన్నవారు. కనీసం వాళ్లనైనా మా దగ్గరుంచు అన్నారు. ఆయన కొడుకుని ఆపాలని ఎన్ని కారణాలు చూపెట్టినా చైతన్య మనసు మారలేదు. ఊహలు ఊళ్ళేలుతున్నాయి. దానికి తోడు జిజ్ఞాస, జ్ఞాన పిపాస. దశ కొద్దీ పురుషుడు అని నమ్మినవాడు. నాన్నగారు, నన్ను నమ్మండి. విదేశమైనా ఏ దేశమైనా నెగ్గుకు రాగలను. నాకు అమెరికాలో దొరికింది కూడా మంచి జాబ్ ఆఫరే కదా. కొద్ది సంవత్సరాలు ప్రయత్నించి చూద్దాం. మీకు కష్టం అనిపిస్తే మరుక్షణంలో రెక్కలు కట్టుకొని మీ ముందుంటాం. పిల్లల్ని మేధను వదిలి వెళ్లడం నాకు ఇబ్బందే. ప్రతి ఏడాది వస్తాం. మీరు అమ్మ కూడా వస్తూ ఉండండి అని తన అభిప్రాయం చెప్పాడు. రమానంద్ గారు నియంత కాదు. కొడుకు మన దేశం ఎందుకు వదిలి వెళ్లాలన్న తపన, తనతోనే ఉండాలి అన్న వాంఛ, తన దగ్గరే ఉంటూ ఆకాశంలోకి ఎదగాలి అన్న కించిత్తు స్వార్థము ఆయనకుండుండొచ్చు. అయితే ఈ వయసులో కొడుకుతో రాటుపోట్ల కంటే రాజీయే మేలనుకున్నారు. మీనాక్షి గారు ఆయనకు ధైర్యం చెప్పి ఆయన మనసును శాంతపరిచారు. వారికి అందుకే మనవలు ఎంతో అపురూపం. సాయంత్రం అయింది. ఇంట్లో పెద్ద మనవరాలి పుట్టినరోజు పండగ. ఇల్లంతా దేదీప్యమానంగా రంగురంగుల విద్యుత్ దీపాలు మిరుమిట్లు గొలుపుతున్నాయి. తాజా గులాబీ, జాజి పువ్వులు రకరకాలుగా అలంకరించారు పెద్ద హాలంతా. పుష్పాల సౌరభము, అగరబత్తి ఘుమఘుమలు, పెర్ఫ్యూమ్ల గుబాళింపులు నిండి పండుగలాంటి వాతావరణం ఏర్పడింది. మధ్యలో ఒక పెద్ద బ్లాక్ ఫారెస్ట్ కేక్. పక్కన ఉన్న పెద్ద డైనింగ్ రూంలో క్యాటరర్స్ అప్పుడే వామోస్ పెట్టి రకరకాల పదార్థాలతో విందు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఆరు బయట లాన్లో ఒక పక్కగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంగీత బృందం వాయిద్యాలతో సహా కొత్త చలనచిత్రాల్లో నుండి పాటలు పాడుతున్నారు. ముగ్గురు అమ్మాయిలు రేషం ఎంబ్రాయిడరీ, సీక్వెన్స్ కుట్టిన షిఫాన్ శారీస్ కట్టి మ్యాచింగ్ నగలు పెట్టుకున్నారు. అతిథులుగా చాలామంది వివిధ రంగాల్లో ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు వచ్చారు. వారు అవంతిని అభినందిస్తూ, జెన్నీ కుటుంబ విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ, అమెరికా విషయాలు మాక్కూడా తెలుసులే అని ధీమాగా చెప్తున్నారు. అందులో అతిశయోక్తి లేదు. సాధారణంగా ఒక దేశపు పౌరుల కంటే పర్యాటకులు మరిన్ని విషయాలు తెలుసుకుంటారు. త్రిలోచనకు కాస్త ఆడంబరం, హడావుడి ఎక్కువ. పార్టీలంటే సరదా. విశాఖలో తనకెంతమంది పేరున్నవారు తెలుసు అని ఎప్పుడూ లెక్క పెట్టుకుంటుంది. ఆమె నాకు ఫలానా వారు బాగా పరిచయం అని చెప్పడం ఒక జీవిత పరమార్థం చెప్పినట్టు చెప్తుంది. బాగా మేకప్ పావుకుని ఎర్రటి లిప్స్టిక్ వేసుకుంది. వంటి నిండా నగలు, 2 నెక్లెస్లు, వెడల్పాటి బ్రేస్లెట్లు, వడ్డాణం, జబ్బలకు రాళ్లు పొదిగిన వంకీలు, పాపిడి బిళ్లతో సహా తయారైంది. అందరికంటే ఇంకా ఎక్కువగా తయారవ్వాలని తాపత్రయం. నెక్లెస్ను, వడ్డాణాన్ని సర్దుకుంటూ ఎక్కడ కొన్నదో, ఎక్కడ చేయించిందో విడమర్చి ఒక 10 మంది ఆడవారికి చెప్తోంది. ఆ వింటున్న వారిలో కొంతమంది ఆమె వంటి వారు ఉన్నారు. వారు ఆసక్తిగా వింటున్నారు. తమ నగల కన్నా అవి ఎక్కువగా కనబడితే అసూయతో వెంటనే వచ్చే వారం నగల షాపుల్ని పావనం చేసి అంతకన్నా ఎక్కువ ఖరీదైనవి కొనేయాలని పథకాలు వేస్తున్నారు. లేదా తమ నగల కన్నా తక్కువ అనిపిస్తే, ఓ సింతేనా, వీటికే ఈ టక్కులాడి ఇంత వివరణ అనుకున్నారు. నగల విషయాలు పట్టించుకోకుండా జ్యూస్ తాగుతూ గద్వాల్, వెంకటగిరి లాంటి చీరలు కట్టి కళ్ళజోళ్లను సరిచేసుకుంటూ కొంతమంది మేధావీమణులు చర్చలు కొనసాగిస్తున్నారు. యువతులు అందమైన అబ్బాయిలను క్రీగంట గమనిస్తున్నారు. అవంతికి అకస్మాత్తుగా
దూరంగా వెనక నుండి సుపరిచితమైన హెయిర్ స్టైల్తో టీవీగా నుంచున్న కత్తిలాంటి విగ్రహం కనిపించింది. ఎవరో ఒక యువకుడు ఒక చిన్న బాబుని ఎత్తుకొని పక్కన ఒక స్త్రీ ఇంకొక పురుషుడితో పాటు తాతయ్య నాన్నమ్మతో మాట్లాడడం గమనించింది. అతను అన్న మాటలకు అందరూ నవ్వుతున్నారు. ప్రణవ్ కాదు కదా? ఆ హెయిర్ స్టైల్, ఆ నుంచునే తీరు తాతయ్యకి ఎలా తెలుసబ్బా అనుకుంది. కాస్త దగ్గరగా నడిచింది. ఇంతలో మీనాక్షి గారు, అమ్మ అవంతి, ఇలా రామ్మా, నీకు వీరిని పరిచయం చెయ్యాలి. మా పెద్ద మనవరాలు అవంతిక 3 నెలలకని అమెరికా నుండి వచ్చింది. ప్రస్తుతం శంకర్ నారాయణ గారి స్కూల్లో అభ్యాసం అన్నది. అందరూ ఆమె వైపు ఒకేసారి తిరిగారు. ఆమె అంచనా సరైనదే. రమానంద్ గారు పరిచయాలు మొదలుపెట్టారు. అవంతి అందర్నీ, అంటే నందిని, ఆమె భర్త ఉదయ్, ప్రణవ్, లలిత్లను పలకరించింది. నందిని అన్నది, అవంతిక, నువ్వు మా ప్రణవ్ని కలిసావుట కదా? వెరీ నైస్. తను కూడా అమెరికా వాడే కదా? నీవు నీ స్నేహితురాలు ఇక్కడి ప్రదేశాలు తనతో కలిసి టూర్ చేయొచ్చు. ఇదిగో మా లలిత్ కూడా వస్తానంటున్నాడు. తప్పకుండా మా ఇంటికి భోజనానికి రావాలి మీరందరూ. త్వరలోనే కలుద్దాం అంటూ లలిత్ను అందుకుంది నందిని. వాడు ప్రణవ్ను విడిచి సులభంగా రాడు. ఇంతలో బాగా పరిచయం ఉన్న కుటుంబం కనబడితే వారితో మాట్లాడడం మొదలుపెట్టారు. అవంతిక, ప్రణవ్ ఒంటరిగా మిగిలారు. అవంతిక కళ్ళలోకి ఎప్పటిలాగే ప్రణవ్ చూపు దూసుకొనొచ్చింది. ఆమెనే ఆశ్చర్యంగా చూస్తున్నాడు. 1 వారం క్రితం తను చూసిన ఆ సింపుల్ అవంతికి ఇవాళ మామిడి పండు రంగు షిఫాన్ శారీలో నడుం వరకు పట్టుకుచ్చు తెరలాగా మెరుస్తున్న కేశాలతో, అరమోడ్పు కన్నులతో, చిరునవ్వుతో తన ముందున్న అవంతికి ఎంతో తేడా ఉంది. ఆమె అందం 10 రెట్లయినట్లు అనిపించింది. నిన్న రమానంద్ గారి ఇంటికి వెళదామని నందిని అన్నప్పుడే అతనికి ఎంతో ఆనందంగా అనిపించింది. వెదగపోయిన తీగ తానే వచ్చి తాకింది అనుకున్నాడు. నిజానికి అతను అవంతికను కలిసిన 1 అరగంటలోనే ఆమె పట్ల ఆకర్షితుడైనాడు. ఆమె విశాల నేత్రాలు, ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్న తెలివితేటలు, స్నేహితురాలి పట్ల ఆమెకున్న ప్రేమాభిమానాలు, ప్రాణానికి తెగించిన ధైర్యం, ఒకటేమిటి అన్నీ తనకు నచ్చాయి. కాని ఆ అమ్మాయి ఆలోచనలు, ఆశయాలు, ముఖ్యంగా నైతిక దృక్పథం ఎటువంటివో తెలుసుకోకుండా తను ఏ విధంగానూ తొందరపడలేడు. ఆమెను కలిసిన రోజు నుండి ఆమె గురించి అంతా తనకు తెలిసినట్టు, ఆమె వ్యక్తిత్వము, అంతర్వాహిని తనకు అవగాహన అయినట్లు ఒక భావం. కానీ అది నిజం కాదని తనకు తెలుసు. ఒకసారి చేసిన పొరపాటు మళ్లీ చేయడు. ఆమెను చూస్తేనే తన మనసులో ఉరకలు వేస్తూ వచ్చే ఉత్సాహం, ఆహ్లాదం దాచుకోవడం కష్టం. రియల్లీ? మీరు అమెరికా నుండి వచ్చారా? ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్తే మేమేమన్నా మిమ్మల్ని తినేస్తామా? జ్యూస్ సిప్ చేస్తూ అన్నది. నాట్ ఎట్ ఆల్. ఇందులో చిదంబర రహస్యమే ఉంది. చెప్పడానికి సమయం, సందర్భం కుదరలేదు, అంతే. మీరు నేను జెన్నీ గురించి పడిన బాధ నాకింకా నిన్ననే జరిగినట్లు అనిపిస్తోంది. ఆపదకు 1 అంగుళం దూరంలో కలిశాం. మిగతా విషయాలు అలలలాగా తేలిపోయాయి. నిజం. ఇంతకీ మీరేం చేస్తుంటారు? ఎక్కడుంటారు? నేనుండేది లాస్ ఏంజల్స్లో మా మామ్ డాడ్తో. మాది స్వంత కంపెనీ. మా డాడ్, అన్నయ్య, నేను కంపెనీ డైరెక్టర్స్. నేను ఈ మధ్యనే వారిని జాయిన్ అయ్యాను. 1 ప్రాజెక్టు కోసమని ఇక్కడ 2-3 నెలలకొచ్చాను. మా అక్కగారి దగ్గర ఉంటున్నాను. నాకు చాలా ఇష్టమైనవి రసగుల్లా, వంకాయ మసాలా, వర్డ్స్వర్త్ కవిత్వం, షేక్స్పియర్ డ్రామా, వర్షారణ్యాలు, సన్ రైజెస్, సముద్రం అన్నాడు చిరునవ్వుతో. అవంతి కూడా నవ్వింది. మీ గురించి అన్ని విషయాలు 1 మాటలో వెల్లడి చేశారంటే మరి నేనుగా తెలుసుకునేవి ఇంకా చాలా ఉన్నాయనే అర్థం. మా ఊరికి మీ ఊరు దూరమేమీ కాదు. నేను కూడా ఎల్ఏ వచ్చాను చాలాసార్లు. చిన్నప్పుడు వాల్ట్ డిస్నీల్యాండ్, యూనివర్సల్ స్టూడియోస్ చూశాను. ఇట్ ఈజ్ అ యునీక్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్యాంటస్మగోరియా. ఇంకా మాలిబూలో గుడి, బెవర్లీ హిల్స్, మాంట్రేబే, మైళ్ల కొద్దీ అద్భుతమైన సముద్ర తీరము బాగా గుర్తు అన్నది. నేనుండేది శాంటా క్లారాలో. అక్కడ 1 కంపెనీలో పనిచేస్తున్నాను. ఏంటి? ఇంకా నేను మీరు గ్రాడ్యుయేషన్కి దగ్గరగా ఉన్న కాలేజీ స్టూడెంట్, భావి నాట్య కళాకారిణి, 1 సింపుల్ తెలుగమ్మాయి, బేల అనుకున్నాను. ఏం చేస్తున్నారు? అన్నాడు కుతూహలంగా ముందు కొంగి. ఆమె అతను అనుకోకుండా దగ్గరికి రావడంతో తనను తానే 1 నిమిషం మర్చిపోయింది. లీలగా ఆఫ్టర్ షేవ్ సువాసన, పరవశాల లహరుల చిరుజల్లు. అతను మళ్లీ అడిగాడు,
మనసులో ఉలిక్కిపడినా గుండె గబగబా కొట్టుకుంటున్నా బయటకి కనిపించనివ్వలేదు ఆమె. తనేం ఉద్యోగం చేస్తోందో వివరించింది. పీహెచ్డీ చేయాలని సంకల్పించాలని కూడా అన్నది. కొద్దిసేపు ఇంజనీరింగ్లో కొత్త సరళులు, పరిశోధనాంశాలు గురించి మాట్లాడారు. ప్రణవ్ ఆమెను లోపలే హర్షించాడు. డాక్టరేట్ థీసిస్ ఎన్నిక అద్వితీయంగా అనిపించింది. ఆ క్షణంలో ఆమె నేను టీ తాగుతూ గోళ్లు కొరుక్కుంటూ కూర్చుంటానన్నా అతను మెచ్చుకునేవాడే. ఆమె సన్నిధిలో ఘడియ ఘడియ అమూల్యం. 1000 చంద్రహాస కిరణాలతో దీప్తివంతమైన వినూత్న లోకంలోనికి వచ్చినట్లు అనిపిస్తోంది. హౌ ఈజ్ జెన్నీ? ఇక్కడుందా? ఆమెకు ఈ వాతావరణము, ఆహారము నచ్చాయా? అన్నాడు మాట మార్చి. అక్కడ లాన్లో మ్యూజిక్ వింటోంది బహుశా. తనకు సంగీతం అంటే చాలా ఇష్టం. ఆమె నాకంటే కూడా ఇంకా ఎక్కువగా అందరితో కలిసిపోయింది. ఆమెను తీసుకెళ్లి మార్స్లో వదిలిపెట్టామనుకోండి, అక్కడ కూడా స్నేహితులను సంపాదించుకోగలదు. పైగా మా కుటుంబంలోని దాదాపు అందరూ తనకు చిన్నప్పటి నుండి తెలుసు అన్నది. మరి మీ తత్వం ఏమిటా అన్నట్లు నవ్వాడు. మనం మీరు అనుకోకూడదని అనుకున్నాం కదా. ఓకే, నువ్వు మరి అవంతి? నేనా? నా ప్రకారం నేను ఈ ఆధునిక సమాజంలోని సామాజిక, సాంస్కృతిక, మనోవైజ్ఞానిక కారకాల బైప్రోడక్ట్ని. కానీ నా ప్రభావం కూడా ఒక అణువైన సమాజంపైనుంటుందని అనుకోవడం నాకిష్టం. ఇక స్నేహితుల మాటకొస్తే, స్నేహితులు ఉన్నవారి దగ్గర మంచి గుణాలే కనిపిస్తాయి. ఎంతమంది మిత్రులున్నారు అన్నదానికంటే ఎటువంటి మిత్రులు అన్నదే నాకు ముఖ్యం. అందరితో కలిసిమెలిసి నేనుండలేకపోవచ్చు. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం, వీలైతే ఇతరులకు ఆ ప్రశాంతతను ఒక బహుమతిగా అందించడం నాకు కావలసినవి అన్నది అవంతి. బైప్రోడక్ట్ని అనగలిగిన సాత్విక, సముజ్వల సౌందర్య స్వరూపం నీవు అనుకున్నాడు. మరి నేను ఏ వర్గంలోనికి చెందినవాణ్ణి? మనది పరిచయమా, స్నేహమా అన్నాడు. తనకే తెలియని కొత్త స్వరూపం తనలో కనిపిస్తోంది అనుకున్నాడు. ఇలాగ ఆమెతో మాట్లాడుతున్నప్పుడు తన ముఖ కవళికలు ఎలాగున్నాయి అని ఒక్క నిమిషం నేపథ్యంలో తనను తానే విమర్శించుకున్నాడు. అవంతి సిరిసిరి మువ్వల గలగలలా నవ్వింది. మీరు మొన్ననే పరిచయమైన స్నేహితుడు. స్నేహాన్ని తప్పకుండా పెంచుకోవాలి అనుకున్న పరిచయస్తుల కోవలోకి చెందినవారు. మొదటి పరిచయంతోనే తోటి మనుషులపైన స్నేహం, ఆత్మీయత చూపగలిగినవారు. పరిచయానికి, స్నేహానికి మధ్యన ఒక నాజూకు దశమన్నది అనుకోండి. ఆప్తమిత్రులవ్వాలంటే కాస్త వ్యవధి ఉందిలేండి. మళ్ళీ మీరంటున్నారు. ఓకే, నువ్వు ప్రణవ్. నీకు మా జెన్నీ సర్టిఫికెట్ ఇచ్చేసింది కదా. అయినా ఆప్తమిత్రుడి స్థాయికి చేరుకునే ముందర మధ్య మధ్యలో కొన్ని పరీక్షలు ఎదుర్కోక తప్పదు. ఆమె తనను సుకుమారంగా ఆట పట్టిస్తోంది. ఆ సుమధుర హాసములో, నిశ్చల నేత్ర సరోవరాలలో తన రూపం ఇమిడిపోవాలి. తనలో భావావేశం ఉధృతంగా ఉంది ఈవేళ. నవ్వాడు. తప్పకుండా. అందమైన అరకు వ్యాలీ నుండి ఎర్ర గులాబీలు కావాలా? వెన్నెలా వేణువులు తేవాలా? వెన్నెలా వేణువు, గులాబీలు అన్నీ ఇష్టమే. అరకు వ్యాలీ అందరమూ వెళ్ళి వెన్నెట్లో సంగీతం వింటూ ప్రకృతి సౌందర్యంలో లీనమవుదాం. నేను జెన్నీ మొదటి నుండి అనుకుంటున్న మాటే నువ్వు అన్నావు. ఓ డియర్ అవంతి, నేనన్నది నీకు అర్థం కాలేదు. అయినా మాట్లాడితే జెన్నీ అంటావేంటి? చూస్తుంటే నాకు త్వరలో జెన్నీపై జలసి ఏర్పడేటట్టుంది. ఆమెకున్న స్థానం, ఆహా కాదు, అందరికంటే గొప్ప స్థానం నీ మనసులో ఎలా సంపాదించుకోవాలి అనుకున్నాడు ప్రణవ్. వావ్! అరకు వ్యాలీ, గులాబీలు, వెన్నెల. ప్రణవ్తో ఒంటరిగా భావనాత్మక ఆహ్లాదం, ఆనందం అవంతికి. జరిగే పనా అది? అసలతను ఏ ఉద్దేశంతో అంటున్నాడు? కేవలం నాకు అందమైన సమాధానం చెప్పాలనే అయ్యుంటుంది. మాటలలో నేర్పరి, దానికి తోడు కాన్ఫిడెన్స్. నేను మటుకు ముందర ఏమీ అడ్మిట్ చేయను అనుకుంది. ఇట్ ఈజ్ మై ప్రెరోగేటివ్. కురులను సర్దుకుంది. వచ్చే సాటర్డే, సండే అరకెళ్దాం. ఏమంటావ్? మళ్ళీ కలుసుకోవాలామెను. డాన్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టాను. గురూజీ చాలా నిక్కచ్చి. నియమబద్ధంగా టైం ప్రకారంగా చేయాలి. క్లాస్ ఉంటే కష్టమే. చూద్దాం మరి. నీ డాన్స్ ప్రాక్టీస్ ఎలాగ జరుగుతోంది? నాకు కూచిపూడి, భరతనాట్యం, శాస్త్రీయ సంగీతం గురించి ఎక్కువగా తెలియదు. కానీ ఆనా పావ్లోవా వంటి బేలే డాన్సర్ల గురించి, యామినీ కృష్ణమూర్తి గురించి చదివాను. స్వెట్లానా జెక్రోవా, సిల్వీ గిలెన్ వంటి వారి బేలే ప్రత్యక్షంగా చూశాను.
నీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి నీ నాట్యం చూడాలనిపిస్తోంది. నువ్వు స్టేజ్ పైన చేసే వరకు వేచి చూడాలా, లేక నీ ప్రాక్టీస్ వచ్చి చూడొచ్చా? అవంతిక గుండెల్లో ఉల్లాసం ఉప్పొంగుతోంది. ఇవాళెందుకో తన మీద ఇంత ఆసక్తి చూపిస్తున్నాడు. మొన్నటి ప్రణవ్కు నేటి ప్రణవ్కు ఎంత తేడా! ఈ 3 రోజుల్లో ఏమైంది అతనికి? కాని ఆత్మీయంగా మాట్లాడినంత మాత్రాన దానికి వేరే అర్థాలు తీసేటంత అవివేకి కాకూడదు తాను. నేను గురూజీ అనుమతి తీసుకుని తప్పకుండా ఒకరోజు నిన్ను పిలుస్తాను ప్రణవ్. ప్రస్తుతం ఆయన నా నాట్య కౌశలాన్ని, అభినయ రీతులను, ఒరవణ్ణి పరిశీలిస్తున్నారు. మొదటి క్లాసులోనికి వెళ్లగానే తరంగం చేయమన్నారు. ఎంత భయమేసిందో తెలుసా? ఎనీహౌ, బీ ప్రిపేర్డ్. క్లాస్కొచ్చే ముందర కూచిపూడి గురించి బాగా రీసెర్చ్ చేసి రావాలి సుమా. అవును, మన మాటల్లో మర్చిపోయాను. నీకు జ్యూస్ గాని కోక్ కానీ తీసుకొస్తాను. లేక నువ్వు కూడా రా, అక్కడున్నాయి అన్నది ఆమె. తనకు తెలియకుండానే మరింత వయ్యారంగా అతని పక్క నడుస్తోంది. అనుకోకుండా షిఫాన్ శారీ రెపరెపలు, వంపు సంపుల నిగనిగలు, చిరుగజ్జల మోతలు, నీలికురుల గిలిగింతలు ప్రణవ్కు మత్తెక్కిస్తున్నట్లు, నిషా ఆవరించినట్టు, రసానుభూతిలో ఆడుతున్నట్లు. ఇంతలో, హలో ప్రణవ్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్! ఎప్పుడొచ్చావు విశాఖకి? అంటూ 2 తెల్లని చేతులు అతన్ని గట్టిగా కౌగిలించుకున్నాయి. జెన్నీ అతని చెక్కిలిపైన పలకరింపుగా ఒక చిన్న ముద్దు పెట్టింది. ఈ లోకంలోకొచ్చాడు అతను. దూరంగా సనాతనంగా ఉన్న ఆడపడుచులు వింతగా కళ్ళార్పకుండా వీరినే గమనిస్తున్నారు. రోజంతా కొత్త తరం వారు ఎంత అతిగా ప్రవర్తిస్తున్నారో మాట్లాడుకోవడానికి అదే అదనం. హాయ్ జెన్నీ, ఎలా ఉన్నావు? విశాఖ ఏమంటోంది? తెలుగు మాట్లాడేస్తున్నావట అన్నాడు ఆమె భుజం పైన నెమ్మదిగా తట్టి. ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ సిటీ. ఎస్, తెలుగు నేర్చుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుండి భాషలపైన ఆసక్తే. సామెతలు కూడా నేర్చుకున్నాను. అర్థం ఇంకా తెలియదనుకో. నాకు డేవ్ నేర్పించాడు. అతికించిన కూరమీసం నిలవదు, బుద్ధిమంతురాలి జుట్టు భుజం దాటదు. ఎలా ఉంది మన భాష అన్నది హెయిర్ స్టైల్ సవరించుకుంటూ. అవంతిక పకపక నవ్వింది. ప్రణవ్ శృతి కలిపాడు. త్వరలో నువ్వే మాకు నేర్పుతావు. ఇంతలో త్రిలోచనొచ్చి, అవంతిక, కేక్ కట్ చేయాలరా అని ఆమెను లాక్కెళ్ళింది. చిన్నపిల్లలంతా కేక్ అమర్చిన టేబుల్ దగ్గర చేరారు. హ్యాపీ బర్త్ డే అంటూ పాడి చప్పట్లు కొట్టారు. డిన్నర్ మొదలైంది. లాన్లో పెద్ద పెద్ద రౌండ్ టేబుల్స్, చుట్టూ చైర్స్ వేశారు. మనోహరమైన లైట్లు అక్కడక్కడా యుక్తిగా పెట్టారు. కొండపైన ఉన్న ఇల్లు కావడం వల్ల దూరంగా కిందన విశాలమైన సముద్రపు నీటి వెలుగులు, అలలు కనిపిస్తున్నాయి. యువ బృందం అంతా ఒక టేబుల్ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. నందిని అవంతి పక్కన కూర్చొని కబుర్లు చెప్తోంది. జెన్నీ, ప్రణవ్ తలలు దగ్గరగా. వారిద్దరూ ఇండియాలో చూడవలసిన మస్ట్ సీ ప్రదేశాల గురించి ఉత్సాహంగా చర్చించుకుంటున్నారు. ఒక 4-5 టేబుల్స్ అవతల రమానంద్ గారు, పోలీస్ కమిషనర్, మాజీ రాజకీయవేత్తలు 3, ఉమాకాంత్, ఒక పేరొందిన కవి కూర్చున్నారు. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక సమస్యలు చర్చిస్తున్నారు. వారందరి చేతుల్లో స్కాచ్ ఆన్ ది రాక్స్ గ్లాసులు ఉన్నాయి. మీనాక్షి గారికి ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నారు. రమానంద్ గారు అప్పుడప్పుడు స్నేహితులతో ఒక పెగ్ తీసుకుంటారు, అంతే. ఈ మాత్రం దానికి అభ్యంతరం ఎందుకు అనుకుందావిడ. ఇంతలో గ్లాస్ పగిలిన శబ్దం వారి టేబుల్ దగ్గర. అందరూ అటువైపు తిరిగారు. ఎవడ్రా ఈ ప్రపంచంలో కంప్లీట్ ఆనెస్ట్, డెడికేటెడ్ లీడర్? అందరూ మెటీరియలిస్టులే. మీరంతా చెప్పేవి శ్రీరంగనీతులు. ఏది, నీ ఆస్తిలో ఒక పెసరంత పంచివు చూద్దాం. విరిగిన వేలిపై బ్రాందీ పొయ్యం. మొన్నటికి మొన్న ప్రజలందరికీ మంచి జరుగుతుందని ఎకాఎకి ఆ కొత్త ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం దగ్గర ఎరా అంటూ గట్టిగా అరుస్తున్నాడు తప్పతాగేసిన ఉదయకాంత్. 2 పకోడీలు ఎగురొచ్చి పక్క టేబుల్ దగ్గర అవిరామంగా తినేస్తున్న కంచిపట్టు చీర కట్టిన ఒక వెడల్పాటి విగ్రహం బ్లౌజ్పై పడ్డాయి. ఆవిడ కీచు కంఠంతో ఆయ్ అని అరిచింది. పక్కనున్న ఒక పీల మనిషి, మొగుడు కాబోలు, ఆ పకోడీలను తీసిపడేసి ఉదయకాంత్ పైన కోపంగా చూపులు విసిరాడు. 2 సెక్యూరిటీ గార్డ్స్ పరిగెత్తుకునొచ్చారు. అవసరం లేదు, నేనాయన తీసుకునెళ్తాను. వీఆర్ ట్రూలీ సారీ. క్షమించండి అంకుల్, ఆంటీ అంటూ ప్రణవ్ ఉదయకాంత్ను నెమ్మదిగా కారు వద్దకు తీసుకుని వెళ్ళాడు. కారు ఎక్కేంతవరకు ఏదేదో మాట్లాడుతున్నాడు ఉదయ్. వెనకాలే సిగ్గుతో తలెత్తలేక వడివడిగా వెళ్ళింది నందిని.
లలిత్ నెత్తుకొని. కథలోని తరువాయి భాగం నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.